సిటీ న్యూస్కు స్వాగతం. నామినేషన్ల పరిశీలన అనంతరం కృష్ణా జిల్లాలో 38 నామినేషన్లు తిరస్కరణకు గురవగా 113 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డికే బాలాజీ తెలిపారు. నామినేషన్ల పరిశీలన అనంతరం కృష్ణా జిల్లాలో 38 నామినేషన్లు తిరస్కరణకు గురవగా 113 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. నామినేషన్ల పరిశీలన అనంతరం జిల్లాలో 113 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డికే బాలాజీ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులతో కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేసి వారి సమక్షంలో నామినేషన్ల పరిశీలన చేశారు. జిల్లాలోని ఒక పార్లమెంటు 7 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 151 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 38 మంది నామినేషన్లను తిరస్కరించారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఈ నెల 29వ తేదీ సాయంత్రం అభ్యర్థుల తుది జాబితా ప్రకటించనున్నారు. మచిలీపట్నం పార్లమెంటుకు 28 మంది నామినేషన్లు దాఖలు చేయగా 3 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 25 నామినేషన్లు సక్రమంగా ఉన్నాయి. అసెంబ్లీ నియోజకవర్గాలకు వస్తే మచిలీపట్నం అసెంబ్లీ స్థానానికి సంబంధించి 3 నామినేషన్లు తిరస్కరణకు గురవగా 14 నామినేషన్లు సక్రమంగా ఉన్నాయి. పెడన అసెంబ్లీ స్థానానికి సంబంధించి 2 నామినేషన్లు తిరస్కరణకు గురవగా 10 నామినేషన్లు సక్రమంగా ఉన్నాయి. అవనిగడ్డ అసెంబ్లీ స్థానానికి సంబంధించి 3 నామినేషన్లు తిరస్కరణకు గురవగా 13 నామినేషన్లు సక్రమంగా ఉన్నాయి. పామరు అసెంబ్లీ స్థానానికి సంబంధించి 3 నామినేషన్లు తిరస్కరణకు గురవగా 8 నామినేషన్లు సక్రమంగా ఉన్నాయి. ఓటు ఎవరికి వేయాలో ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయ్యారని, వైసీపీ నాయకులు చిల్లర రాజకీయాలు మానుకోవాలని జనసేన ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి అన్నారు. ఓటు ఎవరికి వేయాలో జనం ఆల్రెడీ డిసైడ్ అయ్యారని, వైసీపీ ఎమ్మెల్యేలు చిల్లర వ్యవహారాలు చేయడం మానుకోవాలని జనసేన ఎంపీ అభ్యర్థి బాలశౌరి అన్నారు. రాబోయే ఎన్నికలలో ఎవరికి ఓటేయాలో జనం ఆల్రెడీ డిసైడ్ అయ్యారని, జనసేన ఫ్లెక్సీలను చింపేసి కార్యకర్తలను బెదిరించినంత మాత్రాన వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాలేదని ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి బాలశౌరి స్పష్టం చేశారు. విజయం అనేది కష్టపడితే వస్తుందని, తనను ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక మచిలీపట్నంలో ఒక వ్యక్తి చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని ఎంపీ బాలశౌరి మండిపడ్డారు. గాయత్రి ఫంక్షన్ హాల్లో జరిగిన టీడీపీ, జనసేన, బీజేపీ మండల కన్వీనర్లు, ముఖ్య నాయకుల సమావేశంలో బాలశౌరి మాట్లాడుతూ గెలుపు అనేది కుట్రలు చేస్తే రాదని, కష్టపడితే ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తే సాధ్యమవుతుందని ఆయన అన్నారు. ప్రజల్ని గందరగోళం పరిచేందుకు తన పేరుతో ఉన్న ఇద్దరిని ఆఖరి క్షణంలో ఇండిపెండెంట్ అభ్యర్థులుగా నామినేషన్ వేయించారని అన్నారు. ప్రత్యర్థుల్లో ఓడిపోతామనే భయం మొదలైందని, అందువల్లే ఇలాంటి చిల్లర వ్యవహారాలకు పాల్పడుతున్నారని ఎంపీ బాలశౌరి ఫైర్ అయ్యారు. కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, జనసేన, బీజేపీలకు చెందిన ముఖ్యమైన నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. కేంద్ర బలగాలు, స్థానిక పోలీసుల పర్యవేక్షణలో పోలింగ్ ప్రశాంతంగా జరుపుతామని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ తెలిపారు. కేంద్ర బలగాలు, స్థానిక పోలీసులు పర్యవేక్షణలో పోలింగ్ ప్రశాంతంగా జరుపుతామని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ తెలిపారు. నాగాయలంక మండలం ఎదురుమండి దీవులలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ పలు పాఠశాలల ప్రాంగణాల్ని పరిశీలించారు. పోలింగ్ సమయంలో ఎటువంటి అసాంఘిక సంఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. కేంద్ర బలగాలు, వారితో పాటు స్థానిక పోలీసులు కూడా పర్యవేక్షణలో పోలింగ్ని ప్రశాంతంగా జరుపుతామని జిల్లా ఎస్పీ అన్నారు. కేంద్రాల్లో మౌలిక వసతులు, రక్షణ వంటి విషయాలను పరిశీలించారు. అవనిగడ్డ డీఎస్పీ, సిఐ, నాగాయలంక ఎస్ఐ తదితరులు ఎస్పీ వెంట ఉన్నారు. ఈరోజు మనకి యాక్సెసిబుల్ విజయ్ ఇంద్రమోండు కోసం వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ మన వాళ్ళు ఎలా ఏర్పాటు చేస్తున్నారు ఎలక్షన్ ప్రాసెస్ కోసం చూసిన వచ్చారు. సో ఈ పోలీస్ స్టేషన్లో ఇప్పుడు మాట్లాడితే అరౌండ్ 2600 ఓటర్స్ ఉన్నాయి. చాలా పెద్దగా క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ఉన్నాయి. ఇక్కడ మనకి పారామిలిటరీ వస్తున్నాయి. ఆ రోజు పబ్లిక్ ఇబ్బంది లేకుంటే ప్రశాంతంగా పీస్ఫుల్ ఎలక్షన్ కోసం నేను ఇక్కడ మన పరిస్థితి చేసిన కోసం వచ్చారు. ఈరోజు ఇది చూస్తే మన రెవెన్యూ తరఫున విఆర్ఓ గారు, ఆర్ఓ గారు టేకింగ్ సఫిషియెంట్ ప్రికాషన్. మన పోలీస్ వాళ్ళు రెడీ అలర్ట్గా ఉంటారు. మన అందరూ అవైలబుల్ నంబర్స్ ఉన్నాయి. ఏమైనా ఇది సమస్య ఉంది పబ్లిక్కి దే క్యాన్ రీచ్ అవుట్ టు us within 100 minutes we will resolve all other issues. ఇక్కడ ఇది సమస్య ఉంది రిగార్డింగ్ ది యాక్సెసిబిలిటీ అండ్ ఆల్ దట్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్ ద బోర్డ్స్ and how it will happen. Personally I came over here to check everything and will ensure like last time good percentage of people will get to vote over here without. ప్రభుత్వ బడులను కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా తయారు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్నికి విద్యాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రభుత్వ బడులను కార్పొరేట్ స్కూల్స్కి మిన్నగా తీర్చిదిద్దిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని వైసీపీ అభ్యర్థి పేర్నికిట్టు అన్నారు. మచిలీపట్నం మండలం సుల్తానగరంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 5 ఏళ్ల పాలనలో జగనన్న ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి వివరించి మళ్లీ వైసీపీని గెలిపించాలని కోరారు. ఆయన సుల్తానగరం ప్రాంతంలో 2వ రోజు విస్తృతంగా పర్యటించారు. 5 ఏళ్ల పాలనలో జగనన్న ప్రభుత్వం అందించిన అభివృద్ధి ఫలాల గురించి అందరికీ తెలియజేస్తూ గడప గడపకు మన సంక్షేమం గురించి స్థానిక ప్రజలకు వివరిస్తూ ఎన్నికల ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా పేర్నికిట్టు మాట్లాడుతూ విద్య విలువ తెలిసిన నాయకుడు కాబట్టే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యారంగంపై ప్రధాన దృష్టి కేంద్రీకరించి ఏ ఒక్క ముఖ్యమంత్రి సాహసించని విధంగా వైఎస్ జగన్ ప్రాథమిక విద్యను సంస్కరించడానికి పట్టుదలతో పూనుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బొర్రా ఫణి, చీలి చక్రపాణి, మాజీ డిప్యూటీ మేయర్ రంకా సూరిబాబు మరియు పలు గ్రామాల సర్పంచులు, కార్పొరేటర్లు, వైసీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు ప్రచారంలో భాగంగా సుల్తానగరం పంచాయతీ 2వ రోజు తిరగడం జరుగుతుంది. ఎక్కడ చూసినా జనాలు ఈ ప్రభుత్వంపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎట్లా అయితే జగన్ గారు ఎలక్షన్ ముందు మాకు కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం అన్నారు, అదేవిధంగా పరిపాలన చేసుకుంటూ వస్తున్నారండి. కాబట్టి మీరు రావక్కర్లేదు, జగన్ గారి వెంట మేము ఉన్నాం, ఆయనకు మద్దతుగా నేను నిలుస్తామని చెప్తా వస్తున్నారు. కాబట్టి ఎక్కడ ఏ ఇంటికి వెళ్ళినా కూడా ఆనందంతో మమ్మల్ని ఇంటికి పిలవడం, వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే బాబు ఈసారి మళ్ళీ జగన్ గారే వస్తారు, ఖచ్చితంగా ఈ సమస్యలు కూడా తీర్చండి ఆనందంగా చెప్తున్నారు, నమ్మకం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇంతకు మించిన ఆనందం జగన్మోహన్ రెడ్డి గారి జెండా పట్టిన ఏ కార్యకర్తకు ఉంటుంది, లేదా ఏ పార్టీ కార్యకర్తకైనా ఇంతవరకు ఇంత ఆనందం ఉందా? ప్రతి ఇంటికి వెళ్ళి మనకు ఓటైన వాడి ఇంటికి కూడా వెళ్ళి నీ ఇంటికి ఇది చేసామని చెప్పే అంత ధైర్యం కానీ అంత గర్వం కానీ కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే చెల్లుతుంది. అలాగే మన ఊర్లో అభివృద్ధి పరంగా పోర్టు, మెడికల్ కాలేజ్, ఫిషింగ్ హార్బర్ కూడా ఆల్మోస్ట్ పూర్తి చేసుకున్నాం. ఇంతకు మించి అభివృద్ధి, సంక్షేమం 2 కళ్ళగా పెట్టుకుని చేసే పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారిది అని ప్రజలే చెప్పడం జరుగుతుంది. కాబట్టి చూసే యావత్ ప్రజానికానికి ఒకటే చెప్తున్నా, ఎక్కడ చూసినా ప్రతిపక్ష పార్టీలు ఎక్కడ చూసినా పూర్వవైభవం తెస్తాం, పూర్వవైభవం 2014 నుంచి 19 మేమైతే పోర్టు, మెడికల్ కాలేజు, ఫిషింగ్ హార్బరు అని చెప్తున్నాం. కానీ వాళ్ళు 2014 నుంచి 19 దాకా ఏం చేసావయ్యా అంటే ఉన్న బెల్ కంపెనీని కూడా నెమ్మకూరు పంపించిన పరిస్థితి. ఊరికి తేగపోగా ఊరికి ఎప్పటి నుంచో వస్తున్న బెల్ కంపెనీని కూడా నెమ్మకూరు పంపించిన పరిస్థితి. ఇంకా పూర్వవైభవం అంటే ఉన్నాటిని ఎత్తుకుపోతా అన్న ఏం చెప్పదలుచుకున్నారో తెలుగుదేశం వాళ్ళు నాకు అర్థం కావట్లా. కాబట్టి ఒకటే అడుగుతున్నా ప్రజల్ని, నిజంగా మీ కళ్ళతో మీరు చూశారు, మీ కళ్ళ ముందు గవర్నమెంట్ స్కూళ్ళు మారటం చూశారు, మీ కళ్ళ ముందు ప్రభుత్వ ఆసుపత్రి మారటం చూశారు, మీ కళ్ళ ముందు పోర్టు పనులు చూశారు, మీ కళ్ళ ముందు మెడికల్ కాలేజ్ చూశారు, మీ కళ్ళతో ఫిషింగ్ హార్బర్ చూశారు. అలాగే మీ కళ్ళ ముందు ఎన్నో రోడ్లు కూడా బాగోవడం చూశారు, మీ కళ్ళ ముందు ఎంతమంది కుటుంబానికి సంక్షేమం అవడం చూశారు, మీ కళ్ళ ముందు ఇంటింటికి డాక్టర్ అనే వ్యవస్థని జెండాలు పట్టుకొని, జనసేన జెండాలు పట్టుకొని, బీజేపీ జెండాలు పట్టుకొని ప్రతి ఇంటికి వెళ్ళి మేము ఈ పథకాలు ఇస్తామని చెప్తున్న ప్రతి తెలుగుదేశం ఈ 3 జెండాలు తలకు చుట్టుకొని తల కిందకు ఉంచుకొని నడుస్తున్న ఆ తెలుగుదేశం కార్యకర్తలకు ఒకటే మాట చెప్తున్నాం, ఈ జెండా పట్టుకొని 50 మంది తిరుగుతున్నారో 30 మంది తిరుగుతున్నారో, తిరిగే 30 మందిలో ప్రతి 8 మందికి జగనన్న సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ప్రతి కుటుంబంలో కూడా అమ్మఒడే కానీ, లేకపోతే 18,750 కానీ, లేకపోతే ఆటో డబ్బులే కానీ, ఏవైనా సరే తిరుగుతున్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ తిరుగుతున్న మేము ఈ గ్యారంటీలు ఇస్తాము, ఈ భవిష్యత్తుకి మేము గ్యారంటీలు అంటున్న ప్రతి కుటుంబానికి ఒక 10 మందిలో 8 మందికి అందరికీ కూడా సంక్షేమాలు అందుతున్నాయి. అలాంటి వాళ్ళు మళ్ళీ మోసం చేయడానికి, దగా చేయడానికి వీళ్ళందరూ 3 జెండాలు జతకట్టి మళ్ళీ ప్రజల మధ్యకి వస్తున్నారు. 2014లో ఇదే 3 జతకట్టి ఏ విధంగా పరిపాలన చేశారో ప్రజలందరికీ ఇంకా గుర్తుండే ఉంది. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనే ప్రోగ్రాం పెట్టి ఎన్ని పథకాలు ఇచ్చాడనేది ప్రజలకి చేరువుగా ఉంది, ప్రజల గుండెల్లో ఉంది, ప్రజల హృదయాల్లో ఉంది. ఒకసారి మీరందరూ కూడా మీకు అందరికీ కూడా ఎంతోమంది ముఖ్యమంత్రులు చూశారు. ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సంక్షేమ పథకాలు అందించారనేది మీకు అందరికీ తెలుసు. మనకి ముఖ్యమంత్రిలో గుర్తొచ్చేది ఎన్టీ రామారావు గారు గుర్తొస్తే ₹2 కిలో బియ్యం, రాజశేఖర రెడ్డి గారు గుర్తొస్తే ఆరోగ్యశ్రీ, జగనన్న గుర్తొస్తే అమ్మఒడి, చంద్రబాబు నాయుడు గుర్తొస్తే ఎన్నుపోటు తప్ప ఇంకేది గుర్తురాదు. కాబట్టి మీరందరూ కూడా పెద్ద మనసుతో ఆలోచించి మరోసారి జగన్మోహన్ రెడ్డి. పోలింగ్ దగ్గర పడడంతో పెడన నియోజకవర్గంలో వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యాయి. పోలింగ్ దగ్గర పడడంతో వివిధ రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైపోయాయి. పోలింగ్ సమయం దగ్గర పడడంతో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచాయి. 12వ వార్డులో సత్యగణపతి ఆలయం వద్ద వైసీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఉప్పాల రాము ప్రత్యేక పూజలు చేసి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉప్పాల హారిక, వైసీపీ పట్టణ అధ్యక్షులు బండారు మల్లి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
1వ వార్డులోని గ్రామదేవత పైడమ్మ తల్లి ఆలయం వద్ద ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించిన టీడీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గడప గడపకు తిరుగుతూ తనకు ఒక అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు, టీడీపీ పట్టణ అధ్యక్షులు ఎక్కల శ్యామలయ్య, నాయకులు చందన నారాయణరావు, బల్లా ప్రసాద్, బొడ్డు దీక్షానందం, పూల బాబు, కమ్మగంటి వెంకటేశ్వరరావు, ఎర్ర నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కాగా 18వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సొంటి నాగరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడు డాక్టర్ సిహెచ్వి అప్పారావు, నాయకులు ఆకురాతి జనార్దన్ రావు, జన్యావుల లీలాకృష్ణ, రాగి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.